హలో నమస్తే. నా పేరు పద్మజ. త్వరలో మనకి డిఎస్సి టెట్ వస్తుంది. సో దాని గురించి మెథడాలజీ అంటే భాషా శిక్షణలో క్వశ్చన్స్ ఇస్తాడు. ఆల్రెడీగా ట్రైనింగ్ అయ్యి ఉంటాం, చాలా చదువుకొని ఉంటాం, మీకు క్వశ్చన్ ఆన్సర్స్ లాగా తెలుసును. కానీ డిఎస్సి టెట్లోని ఎలా క్వశ్చన్స్ అడుగుతాడో అది నేను చెప్తాను. మ్యాటర్ అంతా తెలుసును, క్వశ్చన్స్ వేసుకోవడం నేర్చుకుంటే చాలు, డిఎస్సి ఈజీగా మీకు సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి, భాషాక అర్థ్ और स्वरूप చూద్దాం. సో ఇందులోని ఫస్ట్ भाषा का अर्थ, जिस साधन के द्वारा मनुष्य अपने विचारों और भावों को लिखकर बोलकर प्रकट करता है उसे भाषा. భాష ఏంటి, మన మనసులో అనుకున్న భావాల్ని నోట్తో కానీ చేతితో నోట్తో చెప్పడం కానీ చేతితో రాసేసి తెలిపేదే భాష అని అర్థం. వేద మే భాషకి అనేక నామ్ హై. వేదాల్లో భాషకి చాలా పేర్లు. ఏంటి, వాగ్, వాచ్, గిరణ్. ఓకే. సో ఇందులోని ఫస్ట్ ब्राह्मण ग्रंथों में कहा गया है, लोक व्यवहारे प्रचलित वागेव शब्द ने व्यवहारता. अर्थात लोक व्यवहार में प्रचलित वाग शब्द ही लोक व्यवहार, మనుషుల మధ్యన ప్రచలిత అయ్యేది వాగ్ శబ్దనే భాష అని అంటాము. క్వశ్చన్ డిఎస్సిలో ఎలాగడుగుతాడంటే ఈ లైన్ ఇచ్చేస్తాడు, లోక వ్యవహారే ప్రచలిత వాగ్ శబ్దనే వ్యవహత, కిస్నే కహా, కిస్మే కహా హై అని అడుగుతాడు. బ్రాహ్మణ్ గ్రంథం మే యా ఆర్ కిస్నే కహా హై, కిస్నే కహా అని 4 ఆప్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. సో అందుకని మెయిన్ పాయింట్స్ చదువుకుంటే చాలు. బ్రాహ్మణ్ గ్రంథమే లోక వ్యవహార ప్రచలిత వాగ్ శబ్దీన్, ఈ రెండు ఇలా కంపేర్ చేసి చదువుకుంటే చాలు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, ఆగిరస్. ఆగిరస్ కా మత్ హై కి నిర్దోష్ వాగ్, వాగ్ అంటే భాష, కళ్యాణ్ హై. సో మనకి ఎగ్జామ్లో ఎడగొడతాడంటే నిర్దోష్ వాగ్ సే కళ్యాణ్ హోతా హై, కిస్నే కహా, ఎవరన్నారు, లేదా ఆగిరస్ ఏమన్నారు, ఇలాగ అడుగుతాడు. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. సో అందుకని మెయిన్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి, అది టిప్స్ లాగా గుర్తుపెట్టుకుని ఉండండి. శశికర్ణ కావ్యనే కహాకి వాచ్, వాచ్ అన్న భాషే కదా, వాచ్ సే దివ్యత సుమతి और श्रेय की प्राप्ति होती है. ఈ సెంటెన్స్ ఇచ్చి కిస్నే కహా అని అడుగుతాడు. లేదా శశికర్ని ఇచ్చేసి 4 సెంటెన్స్లు ఇచ్చేస్తాడు ఇలాంటివి, అందులో ఏది రైటు అని అడుగుతాడు. అలాగే వామదేవ్ గౌతమ్ నే కహా కి భాషా की विभिन्न शैलियाँ बहुविध अर्थ को प्रकट करती हैं. అలాగే अथर्ववेद में कहा गया है कि देवों ने पशुओं पक्षियों और मनुष्यों को भाषा प्रदान की है. సో సంస్కృతిలో ఏమంటాం, దేవాహ పశు పక్షి మనుష్యభ్యో వాచదందు, ये किसमें है, तो अथर्ववेद में. किसमें है, अथर्ववेद में. అలాగే ऋग्वेद में कुछ ने कहा, कुछ ने किसमें कहा, ऋग्वेद में कहा. सर्वप्रथम मानवाय स्तुत्यार्थवाचमिंद्र प्रदान, अर्थात सर्वप्रथम इंद्र ने मनुष्य को ईश्वर स्तुति के लिए भाषा प्रदान किए. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేసాడు. सर्वप्रथम किसने मनुष्य को ईश्वर स्तुति के लिए भाषा प्रदान की అని క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ ఏంటి, ఇంద్ర. सर्वप्रथम इंद्र ने मनुष्य को ईश्वर स्तुति के लिए, దేవుని తలుచుకోవడానికి భాష ఇచ్చారు. భాష ఏంటి, భాషా మానవ का अर्जित गुण है, अर्जित నేర్చుకునేది, जिसे वह जन्म से प्राप्त नहीं करता है. జన్మ నుంచి వాడికి భాష అంటూ వచ్చేది. మానవ जिस समुदाय में रहता है उसी से भाषा को अर्जित, ఏ దేంట్లో ఉంటాడో ఆ లోకాలిటీ ఆ ఏరియా బట్టే వాడికి భాష వస్తుంది. ఎలాగా, యది బచ్చే కా జన్మ తెలుగు భాషా భాషి, తెలుగు పరివారంలోని వాడికి పుట్టాడు, కానీ వాడు వెళ్ళి పంజాబీ ఏరియాలోని వెళ్ళి అక్కడ పెరిగితే వాడికి ఏ భాష వస్తుంది, పంజాబీయే వస్తుంది, తెలుగు రాదు. वह बच्चा बड़ा होकर पंजाबी भाषा को ही अर्जित करेगा కదా. భాష మానవ జాతి के लिए नितांत आवश्यक है, చాలా అవసరం భాష. बिना भाषा के मानव समुदाय की कल्पना भी नहीं की जा सकती.
भाषा के कारण ही మానవ సమాజ का निर्माण हुआ है. ఎవరితో మాట్లాడకుండా ఏమీ అనకుండా మనిషి సింగిల్గా ఉండలేడు కదా. సో సమాజంలోనే ఉండాలి అంటే భాష చాలా అవసరం. भाषा के प्रकार ये मौखिक है. मौखिक అంటే बोलकर अभिव्यक्त करना. जैसे ఎక్కడ మనం చెప్పి మొబైల్ में बात करना, భాషण, వాద వివాద, రేడియో ప్రసంగం ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాం. సో అది మౌఖిక్. సెకండ్ వన్ లిఖిత్. లిఖకర్ మన భావాలని విచారాన్ని రాసుకొని చెప్పడం అన్నమాట. జैसे समाचार पत्र, पत्रिकाएं, चिट्ठी, చాటింగ్, వాట్సాప్లో చాటింగ్ చేస్తాం కదా, అది కూడా లిఖిత్ అన్నమాట. పాఠ్యపుస్తకే ఇవన్నీ రాసి తన భావాన్ని చెప్పడం అన్నమాట. మూడోది సాంకేతిక్, ఇషారం కే ద్వారా, అంటే మనం సైకిల్ చేసి రమ్మంటే ఇలా చేయి ఒప్పడం అంటే వేస్తాం కదా. సో అది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాఫిక్ పోలీసు రావడానికి పోవడానికి చెయ్యి ఇక్కడ స్టాప్ పెట్టి అక్కడ అలా పిలిచి ఇలా పంపిస్తూ ఉంటాడు కదా, అది కూడా ఒక భాష అన్నమాట. मनुष्य भाषा का प्रयोग दो रूप में करता है. दो रूप में करता है. उच्चारित भाषा, लिखित भाषा. उच्चारित रूप का व्यवहार हम अपनी बोलचाल में प्रतिदिन करते. उच्चारित अनडम नोट నుంచి సౌండ్ రావడమే उच्चारित. इसे मौखिक भाषा भी कहते हैं. उच्चारित भाषा की और एक नाम क्या है, मौखिक भाषा. मौखिक भाषा की विशेषताएं. ఒకరు సింగిల్గా అడిగితే మౌఖిక భాషకి విశేషతాएं क्या है అంటే यह ఆస్థాయి రూపే. ఇప్పుడు ఎలాగన్నాడో అదే వర్డ్స్ అదే లైన్ అదే ఫ్లోలోని రేపు ఉంటుంది అని గ్యారంటీ లేదు కదా. సో అది ఆస్థాయి అనమాట. ఉచ్చారిత होने के साथ ही यह समाप्त भी हो जाती है. దానికి ప్రమాణాలు ఉండవు. ओके. हालांकि भाषा के निम्नलिखित रूप का व्यवहार हम उस समय करते हैं जब हम अपना संदेश किसी ऐसे व्यक्ति को पहुंचाना चाहे जो हमसे बहुत दूर हो. इदेदी लिखित भाषा. ఇది లిఖిత్ భాష అన్నమాట. లిఖిత్ భాష ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? लिखित भाषा ఎప్పుడు యూజ్ చేస్తాం? जब हम अपना संदेश किसी ऐसे व्यक्ति को पहुंचाना चाहे जो हमसे बहुत दूर है. చాలా దూరం ఉన్నప్పుడే ఈ లిఖిత భాష ప్రయోగిస్తాం. దీనికి విశేషత ఏంటి అంటే యహ భాష స్థాయి రూప్ హై. ఇదిగో నువ్వు రాసి ఇచ్చో చూడు ఎలాగని అని అంటాం కదా, స్థాయి రూప్. అందుకే చాలా మట్టుకి రాసుకొని మనం డాక్యుమెంట్స్ గట్టి రాస్తారు, ఎందుకంటే అది స్థాయి రూపంలో ఉంటుంది, చిరస్థాయిగా ఉంటుంది. इस रूप में हम अपने भावों विचारों के अनंत काल के लिए सुरक्षित रख सकते हैं. ఓకే. ఇప్పుడు కామన్గా భాషకి విశేషత ఏంటి? ఇందులో మెయిన్ పాయింట్స్ ఒక్కొక్కసారి విశేషత క్యా హై నడిచి ఇచ్చేసి కిందన వేరే దాని తాలూకు కూడా ఇస్తాడు. సో ఈ ఆప్షన్లో అది చూసుకోవాలి. एक अर्जित संपत्ति है. भाषा एक अर्जित संपत्ति है. అనుకరణ ద్వారా సీఖీ जा सकती है. ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అనుకరణ రిపీట్ చేస్తూ ఉండాలి ఆ వర్డ్. భాష ఏక్ సామాజిక ప్రక్రియ है. సామాజిక్ అంటే సోషల్ మెయింటైన్ చేయాలి. ఒకరితోటి మన కాయగూరలు కొనడానికి వెళ్ళాం అనుకోండి, వేరే ప్రాంతంలో ఉన్న కంపల్సరీగా భాష ఉండాలి. సో సామాజిక ప్రక్రియ है. భాష का अंतिम स्वरूप नहीं होता. దీనికి ఎండింగే ఉండదు. यह परिवर्तनशील होता है. ఇది చేంజెస్ అవుతూ ఉంటుంది భాష. పూర్వకాలని ఆ పాప అని చాలా గౌరవంగా మాట్లాడు, ఇప్పుడు మోడల్ వచ్చేసింది కొత్తగా నువ్వు యూ అని మాట్లాడుతూ ఉంటారు. సో పరివర్తనశీల్ है. భాషా ఏక మానక్ స్వరూప్ होता है. మానక్ స్వరూప్ होता है. వాడు ఏం మాట్లాడినా లిఖితపూర్వకంగా వర్ణమాల అవే యూజ్ చేస్తారు, అందుకే అది మానక్ స్వరూప్ होता है. भाषा की अपनी एक लिपि होती है, रिटर्न ఉంటుంది. संप्रेषण का साधन है. मनोवैज्ञानिक दृष्टि से भाषा सीखने के लिए ఏంటి కావాలి అంటే జిజ్ఞాస, अनुकरण, अभ्यास की आवश्यकता है. संप्रेषित करने का सबसे अच्छा माध्यम ఏంటి? మనం ఫుల్ ఫీలింగ్స్ భావాలు చెప్పాలంటే ఏ భాష కరెక్ట్? మాతృభాష అన్నమాట. ఓకే. ఇప్పుడు భాష का स्वरूप చూద్దాం.
भाषा का स्वरूप 4 प्रकार के हैं। एक है बोली, సాహిత్యిక భాష, రాజ్యభాష, రాష్ట్రభాష. అవేంటో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ बोली. बोली ఏంటి? बोली छोटे क्षेत्र में बोले जाने वाली भाषा बोली कहलाती है. छोटे क्षेत्र చిన్న చిన్న ప్రాంతాల్లోని చెప్పేదానికి बोली అని అంటాం. इन्हें देशज भी कहते हैं. इन्हें देशज भी कहते हैं. बोली देश के किसी भी भाग में बोली जाने वाली वह भाषा है जिसका अपना साहित्य नहीं होता है. बोलीకి సాహిత్యం ఉండదు, అంటే దాంట్లో సాహిత్యాలు రాయరు. अपनी लिपि नहीं होती है, దానికి ఒక ఇది భాష. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, ఛత్తీస్గఢీలోని మాట్లాడతారు, అదొక బోలి, కానీ దానికి రిటర్న్ ఉండదు, లిపి ఉండదు. ఆ లిపి ఎందులోని రాస్తారంటే హిందీలోనే, దేవనగరి లిపిలోనే రాస్తారనమాట. సో బోలికి లిపి ఉండదు, సాహిత్య नहीं रहता है. కానీ బ్రజ్, అవధి, ఖడీ బోలి సాహిత్య రచన भी हुई है. పూర్వకాలంలో అయ్యింది, సాహిత్యులు కూడా రాశారు. परंतु आगे चलकर केवल खड़ी बोली ही वर्तमान में हिंदी भाषा का रूप ले ली है. ఆ భాష మారిపోయి హిందీలోని చేరిపోయి హిందీ భాషగా మారింది అనమాట. ఇప్పుడు కూడా మనం అది యూస్ చేస్తున్నాం, देवनागरी लिपि. ओके, बोली अंडरस्टैंड. छोटे क्षेत्र में बोले जाने वाली है, देशज कहते हैं, और इसका अपना कोई साहित्य नहीं होता है, लिपि नहीं होती है. सिंपल पॉइंट्स गुर्तुपेट्टुकोंడి. नेक्स्ट साहित्यिक भाषा. इसे व्यवहारिक भाषा, सुहारी भाषा, सुधारी भाषा, मानक भाषा, परिनिष्ठ भाषा भी कहते हैं. దీనికి ఇన్ని పేర్లో చూడండి. వ్యవహారిక్ అంటే కార్యాలయాల్లోని నడిసే కాగితాల మీద రాసే భాష. నెక్స్ట్ సుహారీ భాష, సుధారీ భాష, మానక్ భాష, పరినిష్ఠి భాష అని కూడా దీనికి పేర్లు అనమాట. దీని పరిభాష ఏంటి అంటే, जो भाषा का स्वरूप बोली से विकसित होकर अपने आप को व्याकरण सम्मत बना लिया हो, ऐसा भाषा को साहित्यिक भाषा कहते हैं. बोली నుంచి స్టార్ట్ అయ్యి వ్యాకరణం నియమాలని పాటించేదే ఇది సాహిత్యిక భాష అనమాట. రెండోది ఇలా కూడా అంటాడు, जिस भाषा की अपनी नियम हो, अपनी शर्तें हो, व्याकरण के साथ साथ कुछ न कुछ साहित्यिक रचनाएं हुई हो, उसे साहित्यिक भाषा कहते हैं. ओके. किसी भाषा के वाचिक और लिखित को साहित्य कह सकते हैं. भाषा के माध्यम से अपने अंतरंग की अनुभूति, भाषा द्वारा మనం మనసులో ఉన్న అనుభూతి అభివ్యక్త कर सकते हैं, చెప్పగలం. ఈ అభివ్యక్తి करने वाली ललित कला అంటే కావ్య और సాహిత్య कहलाती है. ఈ సాహిత్యంలోని ఏటేటి వస్తుందంటే చిత్రకళ, నృత్య, శిల్పకళ, వస్తుకళ, సంగీత్ ఇవన్నీ వస్తుందన్నమాట. నెక్స్ట్ రాజభాష. ఈ రాజభాష ఏంటి? किसी प्रदेश में जिस भाषा का प्रयोग ఏ ప్లేస్లోనైతే భాషా का प्रयोग శాసకీయ కార్య, గవర్నమెంట్ వ్యవహారాలు, శిక్షణ చదువులోని, ఎడ్యుకేషన్లోని, एवं समाचार प्रसारण हेतु किया जाता है. న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్లను యూస్ చేస్తారో वहाँ की राजभाषा या प्रादेशिक भाषा कहलाती है. यह सरकारी कामकाज की भाषा होती है. దీని విశేషత గుణాలు ఏంటి అంటే, सरकारी గవర్నమెంట్ కార్యాలయాన్ని యూస్ చేస్తారు ఈ లాంగ్వేజ్ని. క్షేత్రీయ భాష హీ రాజభాష, అంటే మన రాజభాష ఏంటి? తెలుగు కదా. అలాగే कार के निर्णय, शिक्षा का माध्यम, रेडियो और दूरदर्शन में राजभाषा का प्रयोग होता है. మన FM రేడియో వైజాగ్లోని ఏ భాష వస్తుంది? తెలుగు. అంటే తెలుగు మన రాజ్య భాష. ఓకే. నెక్స్ట్ చూద్దాం రాష్ట్ర భాష. राष्ट्रभाषा ఏంటి అంటే, राष्ट्रीय स्तर पर स्वीकार एवं विभिन्न राज्यों के द्वारा अपनाई जाने, विभिन्न राज्यों के द्वारा, अन्य राज्याల ద్వారా స్వీకరించబడ్డేదే రాష్ట్రభాష. భారత్కి రాష్ట్రభాష ఏంటి?
హిందీ. అంటే మన భారతదేశంలో ఎన్నో స్టేట్లు ఉన్నాయి, ఆ స్టేట్లోని ఎక్కువ యూజ్ చేసే భాష ఏది? హిందీ. అందుకే అది రాష్ట్ర భాషగా నిలబడిపోయింది అనమాట. इसमें राष्ट्र की संस्कृति, साहित्य, ऐतिहासिक तत्वों का समावेश होता है. यह राष्ट्र की संपर्क भाषा के रूप में स्वीकार होती है. ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్తో సంపర్క్ కూడా అది ఆ రాష్ట్ర భాషలోనే చేస్తారు. इसकी विशेषता है, దీని గుణాలు ఏంటి అంటే రాష్ట్ర భాష సంపూర్ణ రాష్ట్ర की संपर्क భాష होती है. పూర్తిగా కంట్రీ అంతటికి సంపర్క దగ్గరగా ఉంటుంది. इसका प्रभाव संपूर्ण राष्ट्र में व्यापक होता है. అందరికీ ఈజీగా అర్థమైతే లాంగ్వేజ్ ఏంటి? హిందీ. అన్ని స్టేట్లో ఎక్కువ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? హిందీ. ఇప్పుడు మొత్తం వరల్డ్ని థర్డ్ లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేసే థర్డ్ లాంగ్వేజ్ మన హిందీ అన్నమాట. సో इसका సాహిత్యక సమృద్ధి వ్యాపక్ होता है. సాహిత్యాల్లో కూడా చాలా ఎక్కువ వ్యాపక్ స్ప్రెడ్ అయి ఉన్నది. యహ బహుసంఖ్యక లోగోం ద్వారా బోలిది. బహుసంఖ్యక అంటే చాలా కోట్ల మంది ద్వారా మాట్లాడే భాష అని. ఇప్పుడు మాతృభాష ఏంటి? बच्चों को जो भाषा अपने माता पिता తన తల్లిదండ్రుల ద్వారా, परिजनों से, परिवार के द्वारा स्वाभाविक रूप से सीखने को मिलती है, वह उसकी मातृभाषा. ఇప్పుడు నేను మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో చుట్టుపక్కల ఉండేది హిందీ భాష. కానీ మా పేరెంట్స్ మాట్లాడే భాష ఏంటి? తెలుగు. సో అది మా మాతృభాష అన్నమాట. यह एक प्रकार से पारिवारिक कामकाज की भाषा होती है. మన ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడే భాషే मातृभाषा. परिवार के लोगों के बीच संप्रेषण का माध्यम होती है. పరివార్లని వాళ్ళు మాట్లాడే మాట కూడా మా భాష, ఈ మన మాతృభాషే సాధన అన్నమాట. मातृभाषा का ज्ञान प्राप्त करना आवश्यक है. मातृभाषा का ज्ञान प्राप्त करना भी आवश्यक है. ఈ రోజుకి వీడియో అంతే. మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను. డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి, షార్ట్కట్లో నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.